మీరు దేవునితో వ్యక్తిగత సహవాసంలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు దేవునితో మాట్లాడుకునే అనుభవం నీకుందా? ప్రతిరోజు దేవునితో నడిచే అనుభవం నీకుందా? నువ్వు పని చేసే స్థలంలో ఉన్నా, వ్యాపారం చేసే స్థలంలో ఉన్నా, ఇంట్లో పనిలో ఉన్నా, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఎక్కడున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవునికి నీకు సత్సంబంధాలు ఉన్నాయా? లైన్ కట్ అయిపోయిందా? ఒకవేళ లేకపోతే తమ్ముడు, ఇక నుంచి అలవాటు చేసుకో. అది ఉత్తమం, అది ఉత్తమం. నువ్వు మామూలుగా ఒకవేళ ఆ రూట్లోకి రాలేదనుకో, కృపగల దేవుడు ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఏకాకిని చేస్తాడు. ఆ గతి నీకు అవసరమా? నువ్వు మామూలుగా అందుబాటులోకి రావటం లేదనుకో, తడవకి ఎవరినో ఒకళ్ళని అడ్డం పెడుతున్నావు అనుకో, ఇక అడ్డం పెట్టడానికి ఎవడు లేకుండా ఏకాకిని చేస్తాడు. నువ్వు ఏ బ్రిడ్జిని ఆధారం చేసుకున్నావు, ఆ బ్రిడ్జిలన్నీ కూల్చేస్తాడు ఆయన. ఇక చివరికి ఎవ్వరు నీకు ఆధారం కాదు.